హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే లవ్ లాంగ్వేజ్. మీ లవ్లో మీ ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ లాంగ్వేజ్ ఉంది? ప్రతి ఒక్కరి జనరల్గా 5 టైప్స్ ఆఫ్ లవ్ లాంగ్వేజ్ ఇస్ దేర్. బట్ నా ఒపీనియన్లో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ లవ్ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళ రిలేషన్షిప్లో. సో మీ రిలేషన్షిప్లో మీరు ఎలాంటి లవ్ లాంగ్వేజ్ని హోల్డ్ చేసుకుంటున్నారు అనేది ఈ రీడింగ్. సో మనం చూద్దాం మీ రిలేషన్షిప్లో మీ అండ్ మీ పర్సన్ మధ్యలో ఎలాంటి లాంగ్వేజ్ ఉంది, అంటే ఎలా ఎక్కువ లవ్ని చూపించుకుంటారు మీరు, ఆ లాంగ్వేజ్ని లవ్ లాంగ్వేజ్ అంటారు. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇది గ్రీన్ కలర్ లవ్ సింబల్ అండ్ ఇది బ్లూ కలర్. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని చూస్ చేసుకోండి సో దట్ మనం ఆ రీడింగ్ చూద్దాం. సో ఫస్ట్ గ్రీన్ కలర్తో స్టార్ట్ చేద్దాం. సో ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారో, ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చి ఇందులో మెసేజ్ మీకోసం అనిపిస్తే, ఈ రీడింగ్స్ మీకు రెజొనేట్ అయితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఏంటిది మీ లవ్ లాంగ్వేజ్? ఫ్రెండ్లీనెస్, ప్రొజెక్షన్ కార్డ్, ప్లేఫుల్నెస్, ఐసోలేషన్ అండ్ పోస్ట్పోన్మెంట్. ఓకే, సో ఇందులో ఈ కార్డ్స్తో మీ లవ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే, మీరు బేసికల్గా ఎక్కువ లవర్స్ లాగా, అంటే ప్రేమికుల్లాగా కాకుండా ఎక్కువ మాట్లాడుకునే విధానం ఒక ఫ్రెండ్ లాగా, అంటే ప్రేమగా కాకుండా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో, అరే రారా పోరా ఏంటి వస్తే అలా అలా ఒక లవ్లో మాట్లాడుకునే రీతి కంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటారు. మీ మధ్య కమ్యూనికేషన్ మోస్ట్లీ ఎక్కువ మీ ఒక జనరల్గా ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరిద్దరు కూడా దీన్ని బాగా ఇష్టపడతారు, అంటే పిలుచుకునే విధానం కానీ, మీరు ఫ్రెండ్స్ లాగా షేర్ చేసుకునే విధానం కానీ, లేదంటే ఆ సిచ్యువేషన్స్ని ఒక ఫ్రెండ్స్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా సజెస్ట్ చేస్తారు అని ఈ వే ఏదైతే ఉందో దాన్ని మీ ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీ ఇద్దరికి బాగా ఇష్టం మీ లవ్ లాంగ్వేజ్లో, అంటే మీ లవ్లో ఈ లాంగ్వేజ్ మీకు, మీరు కూడా దీన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. అండ్ ప్రొజెక్షన్ కార్డ్తో మీ లవ్ లాంగ్వేజ్ ఇంకొకటి ఏంటిది అంటే, మీరేమిస్తారు మీ పర్సన్ కూడా అదే తిరిగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో సిచ్యువేషన్ ఏది కాదు బట్ స్టిల్ ఏదో ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేశారు మీరు అనుకోండి, అదే సేమ్ ద నెక్స్ట్ డే సేమ్ మీ పర్సన్ కూడా మీకు ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తారు. అంటే మీరు ఏదైతే ఇస్తారో ఖచ్చితంగా ద రిటర్న్ సేమ్ అలానే జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ కమ్, అరే నిన్ననే కదా ఇచ్చింది నేను ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన మీ పర్సన్కి లేదు. డెఫినెట్గా మీరు ఇచ్చారు నేను ఇస్తాను, అది ఇంకొక లవ్ లాంగ్వేజ్ మీ ఇద్దరిలో. అండ్ ఇంకొక కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే, ప్లేఫుల్నెస్ కార్డ్తో మీరు ఎప్పుడు మాట్లాడుకున్నా హ్యాపీగా పాటలు పాడుకుంటా, అండ్ అంటే మీరు ఎప్పుడు మాట్లాడుకున్నా ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మోస్ట్లీ పాటలు పాడుకుంటా జాలీగా హ్యాపీగా, అండ్ మీరు ఎక్కువ మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకునేది కూడా పాటల రూపంలోనే, అంటే రీల్స్ షేర్ చేసుకోవడం, లేదంటే లిరిక్స్తో మాట్లాడుకోవడం, ఇలా ఇది ఒక బెస్ట్ వే మీ రిలేషన్షిప్లో మీ లవ్ లాంగ్వేజ్ హోల్డ్ చేసుకొని ఉంది. అండ్ ఫోర్త్ కార్డ్తో ఏం కనిపిస్తుందంటే, మీ లవ్ లాంగ్వేజ్ ఏంటిది అంటే, ఎమోషనల్గా కొంచెం డ్రామా చేస్తారు మీరిద్దరు. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, మీరు బాగా ఎమోషన్ అయినట్టు మీరు యాక్టింగ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా యాక్టింగ్ చేస్తారు. ఇది మీ ఇద్దరికి తెలుసు, అంతేం ఉండదు అక్కడ అని. బట్ స్టిల్ మీ లవ్ లాంగ్వేజ్ ఇది, సరే ఇంకా చాలే చేసింది అని వాళ్ళు అంటారు, అవును చాలు ఇంకా అని మీరు అనుకుంటారు. ఇది ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా ఉంటుంది మీ లవ్ లాంగ్వేజ్లో. అండ్ ఫైనల్గా పోస్ట్పోన్మెంట్తో ఏమనిపిస్తుందంటే, ఏదైనా మీరు అడిగారు, లేదంటే మీ పర్సన్ అడిగారు, ఇప్పుడు అడిగిన వెంటనే చేసేయరు, మీరు చేయరు, మీ పర్సన్ కూడా చేయరు. ఇది ఒకటి, అలా అని కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయరు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఇప్పుడు నువ్వు అడిగినప్పుడు నేను ఎందుకు చేయాలి అని చెప్పేసి రేపు వాళ్ళు అసలు ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటారు. బట్ అప్పుడు సడన్గా ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేస్తారు మీరు. అంటే అన్ఎక్స్పెక్ట్, వాళ్ళు ఇంకా దాని గురించి మర్చిపోయినప్పుడు పోయి సర్ప్రైజ్ ఇవ్వడం, షాక్ ఇవ్వడం లాంటివి చేస్తారు. అంటే ఇప్పుడు ఈ మూమెంట్కి పోస్ట్ పోన్ చేస్తారు బట్ డెఫినెట్గా అది చేస్తారు.
ఒక అన్ఎక్స్పెక్టెడ్ వేలో అనేది ఈ 5th కార్డ్తో తెలుస్తుంది. అంటే ఇది ఒక లాంగ్వేజ్ అనమాట. మంచి ఫ్రెండ్స్ లాగా మీరు ఏది ఇస్తే అది హ్యాపీగా సాంగ్స్ పాడుకుంటా, ఇది ఒక లవ్ లాంగ్వేజ్. అండ్ ఎమోషనల్ డ్రామా అండ్ పోస్ట్పోన్ చేస్తారు బట్ డెఫినెట్గా చేస్తారు అనేది ఈ 5 లాంగ్వేజెస్. బ్యూటిఫుల్, సింపుల్, అసలు దీంట్లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎక్స్పెన్సివ్ ఏం లేదు, అంతా మనలోనే ఉంది. అన్ని ఆల్ ఈజ్ దేర్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేది ఈ కార్డ్తో, ఇది మీ లవ్ లాంగ్వేజ్ అనేది ఈ 5 కార్డ్స్తో తెలుస్తుంది. ఎవరైతే గ్రీన్ కలర్ లవ్ సింబల్ని చూస్ చేసుకున్నారో ఇది మీకోసం. అండ్ ఇప్పుడు ఎవరైతే బ్లూ కలర్ లవ్ సింబల్ని చూస్ చేసుకున్నారో ఇది మీకి, మీ లవ్ లాంగ్వేజ్ ఏంటిది అనేసి. స్ట్రెంగ్త్ కార్డ్, పెంటికల్స్, swords card, cups, and finally again cups. ఓకే, సో మీ రిలేషన్షిప్లో మీ లవ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా యూ కేర్ ఈచ్ అదర్. అసలు అక్కడ కేరింగ్ లాగా అనిపించదు, బట్ స్టిల్ యూ కేర్. మీ పర్సన్ కూడా మీకే అనిపిస్తుంది అసలు నువ్వు నన్ను కేర్ చేయవు ఏంటిది ఇది అని, బట్ స్టిల్ యూ ఫీల్ ద కేర్. బయటికి కనిపించదు బట్ మీకు అనిపిస్తుంది. అరే ఇది ఎలా అంటే మీకే తెలియాలి. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు కూడా నాకు చెప్పండి ఎలా అనేది. సో స్ట్రెంగ్త్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే మీ లవ్ లాంగ్వేజ్ అన్లిమిటెడ్ కేర్. అసలు కేర్లెస్గా అనిపిస్తుంది బట్ ఫుల్ ఆఫ్ కేర్ మీ లవ్లో ఉంటుంది. ఇద్దరు సేమ్. మీరు కూడా మీ పర్సన్ కూడా మీతో చాలాసార్లు చెప్పింటారు ఇంత కేర్లెస్గా ఉన్నావు నువ్వు, అసలు డూ యూ లవ్ మీ ఆర్ నాట్ అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చింటాయి. బట్ స్టిల్ దే నో హౌ మచ్ యూ కేర్ అని. అట్ ది సేమ్ టైమ్ యూ నో హౌ లైక్ మీకు కూడా తెలుసు వాళ్ళు మిమ్మల్ని ఎంత కేర్ చేస్తున్నారు అనేది. బట్ బయటికి చెప్పుకోరు అండ్ బయటికి కూడా కనిపించదు, ఇన్విజిబుల్ లాగా అనమాట మీ కేరింగ్. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే సరే నేను ఇప్పుడు అలిగాను నీ మీద, నేను అసలు మాట్లాడను. ఇక్కడ కూడా కొంచెం ఎమోషనల్ డ్రామా, కంప్లీట్గా ఎమోషనల్ డ్రామా కాదు, బట్ నేను ఇంకా నీతో మాట్లాడను అలిగాను అన్నట్టు. అంటే అలక ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ లవ్ లాంగ్వేజ్ ఇన్ యువర్ రిలేషన్షిప్ అనేది ఈ కార్డ్తో కనిపిస్తుంది. అండ్ ఈ అలక ఇట్స్ నాట్ లైక్ ఇది ఎంతసేపు అంటే మ్యాక్సిమం 2 to 3 minutes, అంతకంటే ఎక్కువ అసలు ఉండదు. ఉండాలి అనుకున్న మీ పర్సన్ ఉండనివ్వరు, అట్ ద సేమ్ టైం మీ పర్సన్ అడిగినప్పుడు మీరు ఉండనివ్వరు అనేది ఈ కార్డ్తో కనిపిస్తుంది. అండ్ ఇంకొక లవ్ లాంగ్వేజ్ ఏంటిది అంటే గొడవ పడడం. ఆల్వేస్ ఫైటింగ్ ఈజ్ ఆల్సో ఏ లవ్ లాంగ్వేజ్ ఇన్ యువర్ రిలేషన్షిప్. ఆ ఫైటింగ్ కూడా వెరీ వెరీ సిల్లీ థింగ్స్కి. నువ్వు నన్ను కేర్ చేయలేదు, నువ్వు నాకు మెసేజ్ చేయలేదు, నువ్వు తినలేదు, నేను తినలేదు, ఇలాంటి చిన్న విషయాలకి మీరు గొడవ పడుతూ ఉండడం మీ లవ్లో, స్పెసిఫిక్గా మీ లవ్లో ఇది మీ లవ్ లాంగ్వేజ్. అలా అని ఇప్పుడు ఈరోజు గొడవ పడ్డారు కదా రేపు ఎల్లుండి 4-5 రోజులు అంత ఏముండదు. డెఫినెట్గా ఇప్పుడు నీతో ఇప్పుడే నేను గొడవ పడ్డాను చెప్పేసినాను మెసేజ్లో, బట్ నెక్స్ట్ మినిట్ ఇంకా మెసేజ్ చదువుతూ ఉండొచ్చు మీ పర్సన్ కానీ లేదంటే మీరు కానీ, నెక్స్ట్ డే మళ్ళీ కేరింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మీ లవ్ లాంగ్వేజ్లో గొడవ ఈజ్ ఆల్సో ఏ లవ్ లాంగ్వేజ్. అండ్ 4th కార్డ్తో ఏంటిది అంటే ప్రతి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, చిన్నదైనా పెద్దదైనా. అరే ఇప్పుడు అసలు ఇది సెలబ్రేట్ చేసుకునే విషయం కాదు అని అనుకుంటారు, బట్ ఆల్ టుగెదర్ మీరు మీ పర్సన్ సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఎలా అనేది తెలీదు, ఎలా సెలబ్రేషన్ అనేది తెలీదు, బట్ వెరీ స్మాల్ థింగ్స్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఫైనల్గా ఇంకొక లవ్ లాంగ్వేజ్ ఏంటిదంటే గివ్ అండ్ టేక్. మీరు కంప్లీట్గా ప్రతి విషయంలో మీ పర్సన్కి పాజిటివ్ ఎనర్జీని సెండ్ చేస్తారు, మంచి గిఫ్ట్స్ ఇస్తారు. అండ్ ఇదే మీకు కూడా తిరిగి వస్తుంది. అంటే వాట్ యూ గివ్ అండ్ వాట్ యూ టేక్, అంటే మీరు ఇచ్చారు మీకు వస్తుంది అన్నలాగా అనమాట. సో మీ లవ్ లాంగ్వేజ్ ఏంటిది అంటే టేకెన్ అండ్ గివెన్. అండ్ సెలబ్రేట్ చేసుకోవడం ప్రతిదానికి, గొడవ పడడం, అలగడం, అండ్ కేర్లెస్గా కనిపిస్తుంది బట్ మోర్ కేర్ని మీరు పెంచుకోవడం. ఇది మీ లవ్లో మీ లవ్ లాంగ్వేజ్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. వెరీ సింపుల్. అండ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ కార్డ్స్లో మెసేజెస్ అర్థమై మీకోసం రెజొనేట్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని నాకు చెప్పండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.